తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డిని ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు కలవటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నేతలు కొందరు సీఎంతో సమావేశం అవ్వగా మరికొందరు త్వరలో భేటీ అవుతామని ముందే ప్రకటించారు. తాజాగా ఆ లిస్టులోకి గ్రేటర్ హైదరాబాద్ మేయర్ కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మి కూడా చేరారు. మేయర్ విజయలక్ష్మి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు. అనంతరం సీఎంతో సమావేశమైన ఆమె పలు అంశాలపై చర్చించినట్లు తెలిసింది. ఇక మేయర్ సీఎంను మర్యాదపూర్వకంగా కలిసినట్లు చెప్పారని తెలుస్తోంది. కానీ సీఎంతో బీఆర్ఎస్ నేతల వరుస భేటీలు గులాబీ నేతల్లో గుబులు పుట్టిస్తున్నాయి. అయితే ఒక బాధ్యత గల మేయర్గా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆయన నివాసంలో కలవడం జరిగింది. 3 ఇష్యూస్ మీద. ఒకటేమో స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ గురించి, రెండోదేమో జనరల్ బాడీ కండక్ట్ చేయాలి అన్న విషయంలో, మూడోది రివ్యూ మీటింగ్స్ గురించి. అయితే ఆయన కూడా నావన్నీ విన్నాక చాలా సానుకూలంగా స్పందించారు. మీ అందరికీ కూడా తెలుసు ఒక స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ ఎవ్రీ ఇయర్ కూడా జరగాలి. సో నవంబర్ లోపల మా స్టాండింగ్ కమిటీ టెన్యూర్ అయిపోయింది. సో ఎలక్షన్స్ ఇమీడియట్గా జరగవలసి ఉండే, కానీ కోడ్ వలన ఎమ్మెల్యేస్ కోడ్ వలన ఎలక్షన్ జరగలేకపోయింది. అదేవిధంగా జనరల్ బాడీ మీటింగ్ కూడా మాది ఆగస్ట్ లాస్ట్ అయింది. ఎవ్రీ 3 months జనరల్ బాడీ మీటింగ్ కూడా జరగవలసింది. అయితే ఇప్పటి వరకు 5 months కూడా అయిపోయింది, జనరల్ బాడీ మీటింగ్ జరగలేదు. అండ్ మా కార్పొరేటర్స్ అందరు కూడా అన్ని పార్టీలు 4 పార్టీల కార్పొరేటర్లు కూడా నా దగ్గరికి పదే రావడం, మా ఆఫీస్కి వాళ్ళ వినతి పత్రం ఇవ్వడము. 150 పడకల ఆసుపత్రి, నర్సింగ్ కళాశాల హాస్టల్ నిర్మాణం కోసం ఆందోళనలో స్థలం పరిశీలించారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర రాజనరసింహ ఆందోళన నియోజకవర్గం పర్యటనలో ఆందోళ్ జోగిపేట పాలిటెక్నిక్ కళాశాల పక్కన ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆందోళన నియోజకవర్గ ప్రజల సౌలభ్యం కోసం నూతనంగా నిర్మించుకున్న 150 పడకల ఆసుపత్రి నిర్మాణం, నర్సింగ్ కళాశాల ఏర్పాటు, కళాశాల విద్యార్థుల హాస్టల్ నిర్మాణానికి స్థలం పరిశీలించారు. జోగిపేట హైవేకి ఆనుకొని ఉన్న పాలిటెక్నిక్ కళాశాలతో పాటు మెడికల్ కాలేజీ, నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని సమకూర్చాలని రెవెన్యూ అధికారులను మంత్రి ఆదేశించారు. అనంతరం ఆందోళ్ పాలిటెక్నిక్ కళాశాలలను ఆకస్మికంగా పరిశీలించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో పాలిటెక్నిక్ కళాశాలను ఆందోళనలో ప్రారంభించడం జరిగిందన్నారు. మంత్రి కళాశాలను పరిశీలించారు. అందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా వర్క్షాప్ షెడ్ నిర్మాణాన్ని విధులు మంజూరు చేశారు. కళాశాల విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. సిబ్బందిని అడిగి కళాశాల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల హాస్టల్ భవనాన్ని పరిశీలించారు. ఈ పర్యటనలో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలను, పాలిటెక్నిక్ కళాశాల కాంపౌండ్ హాల్ నిర్మాణం, వర్క్షాప్ షెడ్యూల్ నిర్మాణం చేసినట్లు మంత్రి వెల్లడించారు. అందుకు అవసరమైన నిధులను మంజూరు చేసినట్లుగా వెల్లడించారు. రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరిస్తుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి వర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. అన్ని శాఖల ఉద్యోగులతో పాటు అన్ని వర్గాల ప్రజలు 10 ఏళ్ల పాటు ఇబ్బంది పడినట్లు మంత్రి పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదలందరికీ గృహ వసతి కల్పిస్తామని చెప్పారు. అల్లుడు, కొడుకులు వస్తే ఎక్కడ ఉంటారని గత ప్రభుత్వం పేదలను మభ్యపెట్టిందని చెప్పారు. మినిస్టర్స్ క్వార్టర్స్ లో రెవెన్యూ మినిస్టర్స్ క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ అసిస్టెంట్ ఇంజనీరింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ అసోసియేషన్ ముద్రించిన డైరీ క్యాలెండర్ ను రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించి ప్రసంగించారు. హౌసింగ్ ఉద్యోగుల సంక్షేమం, సమస్యల పరిష్కారం బాధ్యత నాది అని అన్నారు. ఇక గత ప్రభుత్వం హౌసింగ్ ను, ఉద్యోగులను చింద్రం చేసి ఎన్నో రకాల ఇబ్బందులకు గురి చేసింది. మా ప్రభుత్వం గృహ నిర్మాణ సంస్థ ఉద్యోగులను సొంత కుటుంబ సభ్యులుగా మాదిరిగా కాపాడుకుంటున్నారు. మీరు ఆందోళన చెందవద్దని అంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు జరగాలని ఆకాంక్షించారు. ఈ ప్రభుత్వం దాన్ని తిరిగి కూడగట్టుకునే కార్యక్రమాన్ని అతి కొద్ది రోజుల్లోనే చేపట్టబోతుంది. మీ న్యాయమైన కోరికలు ఇంతకు ముందే నాకు చెప్పారు. సాధ్యమైన కోరికలను ఈ ప్రభుత్వం తీర్చడానికి కూడా వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. ముందు ప్రజల కోరిక తీర్చాలి. మీరు, మేము అందరం కలిసి ప్రజల కోరిక తీర్చాలి. తర్వాత మీ కోరిక తీర్చే బాధ్యత ప్రభుత్వ పక్షాన నేను తీసుకుంటాను. ప్రజల కోరిక, ఉద్యోగస్తుల కోరిక తీరితే మాకంతకంటే ఆనందము ఏమీ లేదు. ఈ తెచ్చే దాంట్లో
ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. అది కారణ నియామకాల విషయం కానీ, మీ హెల్త్కు సంబంధించిన సబ్జెక్టు కానీ సుమారు 7-8 అంశాలు ఇచ్చారు. వాటన్నిటినీ పరిశీలించి తప్పకుండా మీ న్యాయమైన కోరికలు ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన తీరుస్తాం. మీ కోరికల కంటే ముందు ప్రజల కోరికలు మనం తీర్చాలి అనేది మీ మనసులో కూడా పెట్టుకొని ఆ రకంగా పనిచేయాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ, అధికారం దూరం అవటంతో అసబద్ధమైన వ్యాఖ్యలు చేస్తూ నిత్యం లైమ్ లైట్ తో ఉండేందుకు ఎమ్మెల్సీ కవిత ప్రశ్నిస్తున్నారని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ దుయ్యబట్టారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అసెంబ్లీలో జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. శనివారం వరంగల్లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలకు మంత్రి కౌంటర్ ఇచ్చారు. అధికారం దుర్వినియోగం గురించి మాట్లాడుతున్న కవిత, భద్రాద్రి రాముడి ఏ హోదాలో తన అన్న కొడుకు పట్టు వస్త్రాలు సమర్పించాడో సమాధానమిస్తే అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని అన్నారు. అందిన కాడికి ప్రజల సొమ్మును దోచుకున్న మీకు ప్రభుత్వ నిధుల దుర్వినియోగం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అమెరికాలో అంట్లు తోముకునే మీరు 100 కోట్ల రూపాయలు పెట్టి సొంత ఫ్లాట్లు కొనుక్కునే స్థాయికి ఎలా ఎదిగారో ప్రజలకు తెలుసునని అన్నారు. లిక్కర్ రాని లిక్కర్ స్కామ్ నుంచి బయటపడేందుకు బీజేపీ కాళ్లు పట్టుకొని ఒప్పందం చేసుకొని నీతి సూత్రాలు చెప్తుంటే వినేందుకు ప్రజలు అమాయకులు కాదని అన్నారు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా మీ అన్న కేటీఆర్ తొలగించి ఆ పదవి బీసీలకు అప్పగించి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని మంత్రి సురేఖ సవాల్ విసిరారు. అని చెప్పి చాలా అభ్యంతరకరమైనటువంటి కామెంట్స్ చేసింది. అమ్మ తల్లి, నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, భద్రాద్రి శ్రీరాముడికి పట్టు వస్త్రాలు పట్టుకొని పోయిండు మీ అన్న కొడుకు. ఆయన ఏ హోదాలో పోయిండో దానికి ఒక్కదానికి ఆన్సర్ చెప్తే వీటన్నిటికీ కూడా ఆన్సర్ దొరుకుతుంది అనేది నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు అస్సలు లేదని చెప్తా ఉన్నాను. ఈరోజు 100 కోట్లు 200 కోట్లు పెట్టి మీ సొంత ఫ్లైట్ కొనుక్కునే స్థాయికి మీరు ఎట్లా ఎదిగారు అని అడుగుతా ఉన్నాను. అమెరికాలో అంట్లు దొమ్ముకున్నటువంటి వచ్చి ఈరోజు తెలంగాణ ప్రజల సొమ్మును దోసుకొని తిని కోట్లకు పడగలెత్తి ఈరోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఈరోజు లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని లిక్కర్ రాణిగా పేరొంది ఈరోజు బీజేపీ కాళ్ళ మీద పడి మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఈరోజు మీరు ఇది ఇంటర్నల్గా అండర్స్టాండింగ్తో పోయి ఈరోజు బయట పడ్డది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఈరోజు ప్రజలు విశ్వసించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి గెలిచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఆయన జీహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ జైత్రయాత్ర సాగిందన్నారు. కుకట్పల్లి స్థానంలో గెలిచి బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించిందన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా సీఎం ఒక్క మాట మాట్లాడడం లేదన్నారు. తెలంగాణ సీఎం ఎందుకు భయపడుతున్నారు, రాష్ట్ర ప్రయోజనాలకు ఎందుకు పనంగా పెడుతున్నారు, కృష్ణా బోర్డు ప్రాజెక్టును అప్పగించి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు అని ఎక్స్ వేదికగా ఆయన ఓ ఫోటో షేర్ చేశారు. చీకటి ఉంటేనే వెలుతురు తెలుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన చూస్తే కాంగ్రెస్ పార్టీ పాలన అర్థమవుతుందన్నారు. చిన్నపిల్లలు కూడా కాంగ్రెస్ పార్టీ హామీలను గుర్తు చేయాల్సిన బాధ్యత తమ పార్టీపై ఉందన్నారు. ఇక హైదరాబాద్ ఓటర్లు తెలివిగా అభివృద్ధికి ఓటేశారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్య తేడా కేవలం 1.8% గుర్తు చేశారు. హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా ఇవ్వలేదని అన్నారు. ఎందుకంటే ఇవన్నీ సహజం, అప్పుడప్పుడు కింద పడతాం, అప్పుడప్పుడు లేచి నిలబడతాం. కానీ అల్టిమేట్ గా ఒకటి మాత్రం వాస్తవం, ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే శిరోధార్యం. హైదరాబాద్ లో మనం గెలిచినాం, కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఏమరుపాటుతో కొంత మోసం జరిగింది, ప్రజలు మోసపోయినారు. ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను కొంతమంది అమాయకులు నమ్మింది, కానీ నమ్మిన వాళ్ళు ఈరోజు బాధపడతా ఉన్నారు. రైతులు ఒకళ్ళ ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. ఇంతవరకు రైతు బంధు పడలేదు, 2 నెలలు అయిపోయింది. గ్రామాలలో ఇవాళ ఒకళ్ళ ఫోన్ ఒకరు చూసుకుంటున్నారు, ఒకళ్ళ ముఖం ఒకరు చూసుకుంటున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు 10 రోజులలో 7,600 కోట్లు పెడుతుంటే ఈ ప్రభుత్వం వచ్చినాక అది లేదు ఇది లేదని బాధపడతా ఉన్నారు. ఇలా రాష్ట్రానికి మంత్రి పదవి చేసినటువంటి వ్యక్తి వస్తున్న హైదరాబాద్ నగర కుక్కట్పల్లి కంటే ఒక్క పోలీసు వాళ్ళు పెట్టలేరంటే ఎంత భయంకరంగా ఆలోచన చెప్పండి. నేను ఆ రోజున కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చినా, బీజేపీ సంబంధించిన ఎమ్మెల్యేలు వచ్చినా నేనే ఫోన్ చేసి చెప్పేవాడిని, వాళ్ళ భద్రత ఇవ్వండి, వాళ్ళ పోలీసులు ప్రొడక్షన్ ఇవ్వండి అని చెప్పాను. నేను రిక్వెస్ట్ చేస్తే కూడా ఒక్క కానిస్టేబుల్ పెట్టలేరంటే ఒకసారి ఎంత దౌర్భాగ్యమో ఒకసారి ఆలోచన చేసుకోండి.
ఇలా రాష్ట్రానికి 100కి 100 రూపాయలు మళ్ళా అయ్యేటటువంటి నాయకుడు ఎవరున్నారంటే ఆ కేటీ రామారావు ముఖ్యమంత్రి దగ్గర కంపల్సరిగా అటువంటి నాయకుడు ఈ రోజు వస్తుందంటే ఒక పోలీసులు పెట్టకపోవడం అంత దౌర్భాగ్యమో ఆలోచన చేసుకోవాలి. ప్రజా దర్బార్ ఒక్కరోజు మురిపమేనని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. 60 రోజుల్లో ఒక్కరోజే సీఎం ప్రజలను కలిశారని చెప్పారు. కేసీఆర్ చూపిన దారే కరెక్ట్ అని జనం భావిస్తున్నారని, సీఎం రేవంత్ కూడా దాన్నే ఫాలో అవుతుండటం సంతోషమని తెలిపారు. 2024 ఫిబ్రవరి 3వ తేదీన మీడియాతో మాట్లాడారు కవిత. ఇంద్రవెల్లి సభ కోసం ప్రభుత్వ నిధులు ఎలా ఉపయోగించారని కవిత ప్రశ్నించారు. ఆ సభ కోసం ఎంత నిధులు ఖర్చు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. కుటుంబం 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 అని తెల్లారులేస్తే కేసీఆర్ కుటుంబం మీద ఏడ్చేటటువంటి ముఖ్యమంత్రి గారికి నేను ఒక మాట చెప్తా ఉన్నా, ప్రజలందరూ కూడా దయచేసి తెలుసుకోవాలి. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి 22 కుటుంబాలకు టికెట్లు ఇచ్చినారు. 22 కుటుంబాల నుంచి అధికారికంగా ఏదో ఒక పదవిలో అభ్యర్థులు ఉన్నారు. గడ్డం వినోద్ గారు, గడ్డం వివేక్ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, మైనంపల్లి రోహిత్ రావు గారు, మైనంపల్లి హనుమంతరావు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పద్మావతి రెడ్డి గారు, జువ్వాడి నరసింహరావు గారు, రత్నాకర్ రావు గారి కొడుకు, కూచాడి శ్రీహర్రావు గారు, రత్నాకర్ రావు గారి కుటుంబ సభ్యుడే, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, మాజీ మంత్రి శ్రీపాదరావు గారి కొడుకు, ఒడితెల ప్రణవ్ గారు, తాత మాజీ ఎంపీ సింగాపురం రాజేశ్వరరావు గారు, దామోదర్ రాజనరసింహ గారు, తండ్రి మాజీ మంత్రి సి రాజనరసింహ గారు, అట్లానే చెరుకు శ్రీనివాసరెడ్డి గారు, ముత్యం రెడ్డి గారు కుమారుడు, పి విజయారెడ్డి గారు, పీజేఆర్ గారి బిడ్డ, అట్లనే కోట నీలిమ గారు, సనత్ నగర్ కాంగ్రెస్ జాతీయ నాయకుడు పవన్ ఖేడా భార్య. ఈమె మన రాష్ట్రంతో సంబంధం లేదు, ఏం లేదు, కానీ సడన్ గా వచ్చిర్రు పారాషూట్ టికెట్లు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 50 రోజుల పాలనలో 50 రకాల వేషాలు వేసిందని విమర్శించారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. 56 ఏళ్లు ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ ఇప్పుడు కూడా రాష్ట్రానికి న్యాయం చేయలేదన్నారు. కాంగ్రెస్ పాలన ఉన్న ఒక్కటే, లేకున్నా ఒక్కటేనని ఎద్దేవా చేశారు. జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్నను మల్లారెడ్డి దర్శించుకున్నారు. మాజీ సీఎం కేసీఆర్ తోనే తెలంగాణలో ఆలయాలు అభివృద్ధి చెందాయన్నారు మల్లారెడ్డి. కొండగట్టు అభివృద్ధికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం 500 కోట్లు ప్రకటించిందని తెలిపారు. దేశంలోనే అతిపెద్ద అంజన్న గుడి కొండగట్టు ఆలయమన్న మల్లారెడ్డి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 16 సీట్లు గెలవాలని కొండగట్టు అంజన్నను మొక్కుకున్నానని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. భద్రాచలం నియోజకవర్గ కార్యకర్తలతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీల్లో ఎన్ని నెరవేర్చారని ప్రశ్నించారు. 2 రోజుల్లోనే 2 గ్యారెంటీలు అమలు చేశామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ మంత్రులు ఇప్పుడు 2 నెలలు కావస్తున్నా మిగిలిన వాటి గురించి ఎందుకు ఆలోచించడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు బంధు ఏనాడు ఇంత ఆలస్యంగా జమ కాలేదని విమర్శించారు. ఫిబ్రవరి వచ్చిన రైతు బంధు వెయ్యకపోవడమే మార్పా అని అడిగారు. పాలన చేతకాక తెలంగాణ ప్రాజెక్టులను ఢిల్లీ చేతుల్లో పెట్టిందని ఎద్దేవా చేశారు. అమలు కాని సాధ్యం కాని హామీలు గుప్పించి ఇప్పుడు బీఆర్ఎస్ పై నిందలు వేస్తున్నారని అన్నారు. తిట్ల పురాణమే తెలంగాణ పునర్నిర్మాణంగా తయారైందని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆలస్యమైందని ఈ నెల నుంచే 4000 పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతకుముందు భద్రాద్రి రాముడిని హరీష్ రావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అమ్మవారి ఆలయంలో వేద ఆశీర్వచనం తర్వాత వేద పండితులు శాల్వాలతో సత్కరించారు. హరీష్ రావు వెంట రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తాతా మధు, పీనపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఉన్నారు. తప్పకుండా భవిష్యత్తు మనదే ఉంటుంది. ఇది ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిదే. ప్రజలు ఇప్పుడిప్పుడు ఆలోచన చేస్తున్నారు. ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు బండి కొద్దిగా స్లో అవుతుంది. స్పీడ్ బ్రేకర్ దాటంగానే మళ్ళీ పికప్ తీసుకుంటుందా లేదా? తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పికప్ తీసుకుంటుంది. భవిష్యత్తు మనదే ఉంటుందని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. మీరెవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. మేమున్నాం మీకు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని అందరినీ కూడా కాపాడుకుంటాం. నేను గతంలో పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆ రోజుల్లో భద్రాచలంలో కేసీఆర్ గారు పెద్ద సభను పెడితే నేను ఇక్కడ దాదాపు 35 రోజులు ఇక్కడనే ఉన్నా. నేను 35 రోజులు హైదరాబాద్ కూడా పోకుండా ఇక్కడనే ఉండి ఆ రోజుల్లో షిబ్బు సోరెన్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి షిబ్బు సోరెన్ గారు ఇక్కడికి వస్తారంటే 2006 సంవత్సరం అనుకుంటా, 2006-07 ప్రాంతంలో 30 రోజులు ఇక్కడనే ఉండి మీ అందరితో పాటు కలిసి పనిచేసి ఆ రోజుల్లోనే గొప్ప సభను మనం విజయవంతం చేశాం. 30 రోజులు ఉన్నా నేను ఇలా. సో అట్లా ఆ రోజుల్లో నిజంగా కేసీఆర్ గారు
అంత గట్టిగా పోరాడి ఉండకపోతే తెలంగాణ వచ్చేదా? మీరు ఆలోచించండి. అభివృద్ధి పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలను నిర్లక్ష్యం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. మాయ మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టించాలని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వమైన మాయ మాటలు చెప్పకుండా ప్రజలను సేవ చేయాలని కోరారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరబండ మధురనగర్ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే బస్తీలో అభివృద్ధికి నోచుకోలేదన్నారు. పేదలను ఆదుకునేందుకు బీజేపీ మాత్రమేనని తెలిపారు. మభ్యపెట్టి ప్రజలను మోసం చేసి ఈరోజు ఫామ్ హౌస్కే పరిమితమైంది. నేను ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను, మీరు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు తప్ప బస్తీలో ఉన్నటువంటి పేద ప్రజల గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి హైదరాబాద్ నగరం అంటే ఈరోజు అతిపెద్ద ఆదాయం వచ్చేటువంటి నగరం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 80% ఆదాయం ఒక హైదరాబాద్ నగరం నుంచే వస్తుంది రెవెన్యూ. కానీ హైదరాబాద్ నగర ప్రజలకు కావాల్సినటువంటి ఖర్చు విషయంలో మాత్రము పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తారు. ఈరోజు జిహెచ్ఎంసీ హైదరాబాద్కు మేజర్గా సివిక్ కమ్యూనిటీస్ కల్పించేటువంటి కార్పొరేషన్ అంటే జిహెచ్ఎంసీ. కానీ జిహెచ్ఎంసీ ఈరోజు నిధుల కొరత ఉంది. చిన్న చిన్న పనులకు కూడా ఇబ్బంది పడాల్సి వచ్చింది. వాటర్ వర్క్స్, డ్రైనేజ్ వ్యవస్థ, మంచినీటి సరఫరా చూసేటువంటి హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ కూడా ఈరోజు నిధులు లేని కారణంగా అనేక రకాల ఇబ్బంది పడుతూ ఉన్నారు. చిన్న చిన్న కాంట్రాక్టర్లకు కూడా జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈ రెండు సంస్థలు ఉన్నాయి. కాబట్టి నేను కోరుతా ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని, జిహెచ్ఎంసీకి కానీ వాటర్ వర్క్స్ కానీ ఏ మాత్రం నిధుల కొరత లేకుండా చూడాలి. ఈరోజు ఈ పార్టీలు ఎట్లా ఉన్నాయంటే తమ ప్రభుత్వానికి ఆదాయం రావాలి, తమ పార్టీకి ఆదాయం రావాలి, తమ కుటుంబాలకు ఆదాయం రావాలి హైదరాబాద్ నుంచి. కానీ హైదరాబాద్ నగర ప్రజల విషయంలో మాత్రము ఏమాత్రం పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అందుకే నేను గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు చెప్పినా కూడా పెడచోనే పెట్టాడు. భారతదేశాన్ని విభజించాలంటూ కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలకు టెర్రరిస్టులకు తేడా ఏముందని ప్రశ్నించారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ కాశ్మీర్ను ప్రత్యేక దేశం కావాలని, టెర్రరిస్టులు పంజాబ్ను ఖలిస్తాన్ దేశంగా ప్రకటించాలని ఉగ్రవాదులు చెప్తున్నారు. ఇలా కాంగ్రెస్ ఎంపీ సురేష్ భారత్ను దక్షిణ దేశంగా, ఉత్తర దేశంగా విభజించాలని అంటున్నాడు. మరి వాళ్లకు వీళ్లకు తేడా ఏమిటని అన్నారు. అయితే గతంలో రాహుల్ గాంధీ సైతం భారతీయుడిగా చెప్పుకునేందుకు సిగ్గుపడుతున్నానని దేశాన్ని కించపరిచారన్నారు. ఆయన బావ రాబర్ట్ వాద్రా సైతం భారత్ దుర్బల దేశమని, భారతీయులను కించపరిచారని మండిపడ్డారు. భారత్కు వ్యతిరేకంగా మాట్లాడే నేతలపై దేశద్రోహ కేసు పెట్టాలని కోరారు. భారత్ను ముక్కలు చేయాలని కోరటం ముమ్మాటికి దేశద్రోహమేనని, ప్రజలంతా వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. మేము చేస్తే మతం అవుతుంది, మీరు చేస్తే సెక్యులరిజం అవుతుందా? పోటీవాడి చేస్తారు కదా. మేము రామాలయం పక్కా 100% రామాలయంకు అనుకూలంగా మేము ఉన్నాం. మీరు ఉన్నారా? కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. మీరు బాబ్రీ మసూద్ ఉందంటారా? ఆడ రామాలయం ఉందంటారా? రాముడు అయోధ్యలో జన్మించానని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటారా? లేకపోతే బాబ్రీ మసూద్ ఉందంటారా? చెప్పండి మరి. ఆ దమ్ముందా చెప్పండి. మేము చెప్తున్నాం రాముడి దేవాలయం మాత్రమే. అయోధ్య రాముడు, అందాల రాముడు, ఆదర్శ రాముడు, అందరి రాముడు అదే స్థలంలో జన్మించిండు. అందుకే భవ్యమైన దివ్యమైన రామాలయ నిర్మాణాన్ని ప్రారంభించి తీరినం. మీకు దమ్ముంటే ఏం చేసుకుంటారో చేసుకోండి. చెప్పండి బయట పోయి. బీజేపీలో అయోధ్య రామమందిరం కట్టిర్రు, అది బాబ్రీ మసీదు, దాన్ని కూల్చేసిర్రు, అది తప్పు, మేము వచ్చినాక మళ్ళీ బాబ్రీ మసీద్ కడతాం అని చెప్పి దమ్ము వీళ్ళకు చెప్పండి మరి. నాకు అటు కాదు ఇటు కాదు, వీళ్ళు అటు కాదు ఇటు కాదు, ద్వంద్వ విధానాలు. నేను అడుగుతున్నా, సవాల్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీను. మీరు ఇంటింటికి తిరిగి మేము మా ప్రభుత్వాలు వచ్చిన వెంటనే, మీరు రావనుకోని వచ్చిన వెంటనే మేము తిరిగి బాబ్రీ మసీద్ కడతాము, రామాలయాన్ని తీసేస్తాము అని చెప్పే దమ్ములకుందా? మేము ఏం చెప్తాం వాళ్ళు చేస్తున్నారు. అయోధ్యలో రామ మందిరం అభివృద్ధి మాట్లాడుతున్నాం, దేశం గురించి మాట్లాడుతున్నాం, రాజకీయాల గురించి కూడా మాట్లాడుతున్నాం. వాళ్ళు ఓరోలేంతనం అక్షింతల కార్యక్రమాన్ని ప్రజలు ఎంత భక్తి భావంతో, ఒక ధార్మిక చింతనతోని ఏ విధంగా స్వీకరించారో దాన్ని భరించలేరు. అందుకే రేషన్ బియ్యం అంటారు, బాస్మతి బియ్యం అంటారు, జై శ్రీరామ్ బియ్యం అంటారు.
భారత మాజీ ఉప ప్రధాని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు బీజేపీ భీష్ముడు లాల్ కృష్ణ ఆద్వానీకి భారతరత్న అవార్డు లభించింది. దీన్ని తర్వాత ఎల్కే ఆద్వానీపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఆద్వానీకి భారతరత్నం రావడంపై బీజేపీ చీఫ్ స్పోక్ పర్సన్ కృష్ణ సాగర్ రావు సంతోషం వ్యక్తం చేశారు. భారతరత్న అవార్డుకు ఆద్వానీ అర్హుడని, ఆయనకు ఇవ్వడం ద్వారా దానికి వన్నె తెచ్చినట్లు తాము భావిస్తున్నట్లు తెలిపారు. దేశానికి పార్టీకి తాను ఎంతో సేవ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. భారతీయ జనతా పార్టీ భీష్మ పితామహుడు, భారతదేశ మాజీ ఉప ప్రధాని, ఒక 50 సంవత్సరాలకు పైగా రాజకీయ జీవితంలో మచ్చలేని మేరుపర్వతం లాంటి శ్రీ ఎల్కే అద్వానీ గారికి భారతదేశ అత్యంత అరుదైన, అత్యంత పెద్దదైన ఒక పురస్కారం భారతరత్న రూపంలో వారికి ఇవ్వడం చాలా సమంజసం. హీ డిజర్వ్స్ ఇట్ టు ద కోర్. అడ్వానీ గారికి భారతరత్న బిరుదు ఇచ్చి, భారతరత్న అవార్డు ఇచ్చి, భారతరత్న అనే ఈ అవార్డుకి ఇంకా వన్నె తెచ్చినట్టు, దానికి గౌరవం తెచ్చినట్టు మేము భావిస్తాం. ఈరోజు చాలా పర్వదినం, శుభదినం. ఎందుకంటే ఈ అవార్డు అద్వానీ గారికి చాలా ముందే డిజర్వ్ అయ్యి ఉన్నది. వారికి ఈరోజు అది రావడం అన్నది పర్సనల్గా నాకు చాలా సంతోషమైన విషయం. ఒక కంప్లీట్ ఒక ఇరా ఫినిష్ అయినట్టు కనబడతా ఉన్నది. ఆ ఇరాని ప్రాపర్గా ఫినిష్ చేసినట్టు కనబడతా ఉన్నది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 6వ డివిజన్లో ఒంగూరి పరమేష్ అనే కాంగ్రెస్ నాయకుడు పేదవారు ఇల్లు కట్టుకుంటుంటే బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని స్థానికులు వాపోతున్నారు. ఫిర్యాదిగూడ ప్రాంతంలో మహేష్ అనే స్థానికుడు 300 గజాల స్థలంలో 30 ఏళ్ల నుండి గేదెలు కట్టేసుకుంటూ ఉంటున్న స్థలంలోనే ఒంగిరి పరమేష్ అనే కాంగ్రెస్ నాయకుడు వచ్చి స్థలం ప్రభుత్వ భూమి అంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నాడని వాపోయారు. ఇక ఒంగిరి పరమేష్, కరీం అనే మరో వ్యక్తి ఇద్దరు కలిసి స్థానిక ప్రజలను వేధిస్తున్నారని అన్నారు. వీళ్ళ అరాచకాలు అడ్డుకున్న బీఆర్ఎస్ కార్పొరేటర్ కొల్తూరి మహేష్ అతని తమ్ములను ఎదుర్కోలేక అన్యాయంగా వారిపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే ఒంగూరి పరమేష్ లాంటి వారిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. నారా మహేష్ అని చెప్పి ఈయన ఓనరు, ఈయన ల్యాండ్, అది ఈయన ల్యాండ్ కబ్జా చేస్తున్నా అని చెప్పి నువ్వు దుష్ప్రచారం చేస్తున్నావు. దగ్గర ఏమైనా డాక్యుమెంట్లు ఉంటే తీసుకొని రా, మేము మాట్లాడతాం. లేదంటే మా దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయి, నువ్వు రా, మేము మాట్లాడతాం. నీ మీద నేను పరువు నష్టం దావా వేయడానికి నేను సిద్ధంగా ఉన్నా, నువ్వు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు. నీకు దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కొను. కార్పొరేటర్ గారు చేస్తున్న కార్యక్రమాలను చూసి నువ్వు ఓర్చుకోలేక నీ ఇష్టం ఉన్నట్టు దుష్ప్రచారం చేస్తే ఊరుకోనికి ఏం లేదు. బట్టలు ఇప్పి రోడ్డు మీద కొడతాం మేమనుకుంటున్నావు. ఇప్పటిదాకా పోనీ అనుకున్నాం, కానీ ఇప్పుడు ఊరుకునేది లేదు. ఏడిగద్దాడికి చూసుకుందాం. ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ రా. నువ్వు వాళ్ళ జాగా తీసుకొచ్చి గరిపోలా తీసుకొచ్చి మేము కప్ చేసినామంటే నీకు ఎట్లా కనిపిస్తున్నాం? అవగాహన ఉందా నీకేమన్నా? ఓ లీడర్ అంటున్నావు, తెల్ల బట్టలు వేసుకొని రోడ్డు మీద తిరుగుతున్నావు, రాత్రి దాగింది దిగక మాట్లాడుతున్నావా, లేకుంటే ఏం మాట్లాడుతున్నావు? ఏదైనా ఉంటే నువ్వు వచ్చి ఫేస్ టు ఫేస్ మాట్లాడు. నా ఆఫీస్ నీ ఇంటి ముంగట్టే కదా, దూరం అయితే లేదు, వచ్చి మాట్లాడు. రాజకీయంగా ఎదుర్కో. పాపం వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ జాగా పెడితే ఏమన్నట్టు నువ్వు అమ్ముకోలే, నీ దొడ్డి జాగా నువ్వు అమ్ముకోలే. అది ఎకరం అమ్ముకున్నావు, వీడు అది ఎకరం అమ్ముకున్నావు, ఎకరంన్నర అమ్ముకున్నావు. నువ్వు పార్టీ పరుగు తీస్తున్నావు. కాంగ్రెస్ పార్టీలో నువ్వు వాళ్ళు అట్లో ఇట్లో చేసి పార్టీని లేపుకుంటుంటే ఆ పార్టీని నువ్వు ఫిర్యాదుగూడలో సర్వనాశనం చేస్తున్నావు. ఆ పార్టీ ఎవడు పెట్టుకుంటున్నావు? నేను ఆ పార్టీలో పార్టీ పరుగు తీస్తున్నావు నువ్వు, కాంగ్రెస్ పార్టీ పరుగు మొత్తం. వాళ్ళు పరుగు దర్శనం రామ్ తీయాలి సార్. నేనైతే నా దొడ్డి జాగా సార్, నేను ఎక్కడికి వచ్చి చేయలే, నేను ఎక్కడికైనా బతికొచ్చినా కదా ఊరండి సార్. నేను ఊరండి ఇట్లా చేస్తే ఆరంభం చేస్తే రేపు మామూలుగా ఎక్కడికైనా వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? వాళ్ళకి మామూలుగా ఏదో గరీబ్ వాళ్ళు వచ్చి గుడిచిన పర్సన్ వేసుకుంటారు, వాళ్ళు మరీ దారుణం చేస్తారు సార్. వీళ్ళు ఇంకా అన్యాయం చేస్తారు, వాళ్ళని తొక్కి వాడేస్తారు. ఏమైనా ఇచ్చేదాకా చేదాకా వాళ్ళని వదిలిపోదు. ఇయ్యలే అనుకో వాళ్ళని 10 సార్లు గుల్ల కొట్టిస్తారు ఇల్లు. ప్రజలను అడగండి, ఈ దొడ్డ ఎవరిది, ఈ జాగ ఎవరిది, వాళ్ళే చెప్తారు సార్. నేను కాదు, ఇంకోటి చేయండి, నాదా కాదా అని. అది కాకపోతే అప్పుడు ఏదైనా చేయమని వాళ్ళని వీళ్ళు మీద అనుమానం కబ్జా పెట్టరు అని. నాది ఓనర్నే ఉన్నా, ఇంకా వాళ్ళకి కబ్జా పెట్టరు వీళ్ళకి కబ్జా పెట్టరు అంటే ఇది ఎంతకన్నా న్యాయం సార్ వాళ్ళది. మేడ్చల్ జిల్లా శామీర్పేట మండల కేంద్రంలోని ఎన్పీజీ వెంచర్లో 57వ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని నక్క ప్రభాకర్ గౌడ్కు మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, కాంగ్రెస్ పార్టీ డీసీసీ మేడ్చల్ నియోజకవర్గ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, తోటకూర వజ్రేష్ యాదవ్ మరియు నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
తెలియజేస్తా ఉన్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఉద్యానవనాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు హస్తినపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్ తెలిపారు. డివిజన్ పరిధిలోని భీమానగర్ పార్కు ప్రహారీ గోడ నిర్మాణాలకు 13 లక్షల రూపాయలతో చేపడుతున్న పనులకు శంకుస్థాపన చేశారు. డివిజన్లో ఏ కాలనీలలో సమస్య ఉన్నా తమ దృష్టికి తెచ్చిన వెంటనే పరిష్కరించడం ఉన్నట్లు తెలిపారు. ప్రధాన సమస్యలన్నింటినీ ప్రణాళికాబద్ధంగా చేపట్టనున్నట్లు తెలిపారు. కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా, నరసింహారెడ్డి, ఇక నరేష్ వెంకట్ గౌడ్ మరియు ఇతర కాలనీ సభ్యులు, మహిళలు తదితరులు, నాయకులు గోపిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, మమతా మల్లేష్ గౌడ్, రామచంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు.